అనగనగా కొన్ని పల్లెగుట్టల పర్వతాల మధ్యలో ప్రకృతి అందాల నడుమ వీరపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఇక్కడ ఉన్న ప్రజలందరూ చాలా సాధారణమైన జీవితాలు గడిపేవారు. కానీ వాళ్ళందరికీ ఒక భయం ఉండేది. ఆ ఊరి పక్కనే ఉన్న అడవిలో ఏదో ఒక వింత పక్షి ఉందని, ఆ పక్షి రాత్రిళ్ళు గాల్లో మెరుస్తూ ఎగురుతుందని, దాన్ని చూసిన వాళ్ళు ఏదో ఒక వింతైన శబ్దం వింటారని చాలా బలంగా నమ్మేవారు అక్కడ ప్రజలు. అయితే ఆ గ్రామంలో మాలతి అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమె తెలివైనది, ధైర్యవంతురాలు. కానీ అందరికంటే ప్రశ్నలెక్కువగా అడిగేది. రాత్రిపూట రోజూ ఆకాశాన్ని చూస్తూ ఆలోచించేది, మన అడవిలో వింత పక్షి ఉందంటారు కదా, అది నిజమేనా అని. అయితే ఒకరోజు మాలతి తన తాతయ్య దగ్గర కూర్చుని దీపం వెలుతురులో ఇలా అడుగుతుంది, తాతయ్య, నిజంగా నెమలి ఉందా? అప్పుడు తాతయ్య నవ్వుతూ, మాలతి, ప్రతి భయంకి వెనక ఒక రహస్యం ఉంటుంది. నువ్వు ఆ భయాన్ని ఎదుర్కొన్నప్పుడు నిజం నీకే కనిపిస్తుంది అని అంటాడు. నిజంగా నెమలి ఉందా? నేను చూసి తీరాలి అని మాలతి మనసులో అనుకుంటుంది. వెంటనే తాతయ్య నెమ్మదిగా ఒక రెక్క చూపిస్తూ, ఇదిగో ఈ నెమలి రెక్క. ఇది నా దగ్గర చాలా సంవత్సరాలుగా ఉంది. ఇది నీకు సత్యం చూపిస్తుంది అని అంటాడు తాతయ్య. మాలతి ఆలోచనలో పడుతుంది. అదే రాత్రి మాలతి ఆ అడవిలో ఏముందో చూడాలని చీకట్లో బయలుదేరుతుంది. మాలతి చేతిలో ఆ నెమలి రెక్కతో ఊరిదారిలో నడుస్తూ అడవిలోకి బయలుదేరింది. అందరూ నిద్రలో ఉండగా చంద్రుని వెలుగులో ఆమె అడుగులు నిశ్శబ్దంగా వినిపించాయి. అందరి ఇళ్ల తలుపులు మూసుకుపోయాయి. కుక్కలు నిద్రపోతున్నాయి. ఒక్కొక్క దీపం మసకబారుతోంది. మాలతి చేతుల్లోని రెక్క మాత్రం మెల్లగా వెలుగుతోంది. ఆ వెలుగు ఆమెకి దారి చూపిస్తోంది. అలా మెల్లగా మాలతి అడవిలో నడుస్తూ ఉంటుంది. హఠాత్తుగా మాలతి చేతిలో ఉన్న ఆ రెక్క గాలిలో ఎగురుతూ మాట్లాడటం మొదలుపెట్టింది. మాలతి ఆశ్చర్యపోయింది. తన తాతయ్య అందులో కనిపించి, మాలతి, నీ ధైర్యమే నీకిప్పుడు దారి చూపిస్తుంది అని చెప్తాడు. అలా ఆ రెక్క మాలతికి దారి చూపిస్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా మాలతికి గాలిలో ఆ రెక్క మెరుస్తూ అడవిలో ఒక ప్రకాశం చూపించింది. అకస్మాత్తుగా మెరుస్తున్న కాంతి ఆమె ముందే కనబడింది. చూస్తే అక్కడ ఒక పాత చెట్టు కింద ఒక అందమైన నెమలి ప్రకాశంగా కనిపించింది. కానీ అది సాధారణ నెమలి కాదు. దాని రెక్కలు కాంతి త్రివర్ణాల్లా మెరుస్తున్నాయి. కళ్లల్లో జ్ఞానం కనిపిస్తోంది. ఆహా, నువ్వే నా వింత పక్షివి? వింత కాదు పిల్ల, రక్షక పక్షిని. ఈ రెక్క నీ దగ్గరికి ఎలా వచ్చింది? మా తాతయ్యే ఇచ్చారు. ఆయన చెప్పారు ఇదొక రహస్యం దాచుకుంటుంది అని. ఈ గ్రామం ఎప్పటినుంచో భయానికి బానిస అయిపోయింది మాలతి. ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి ధైర్యం ఉన్న మనిషి వస్తేనే ఈ భయం చెదరుతుంది. అంటే ఇప్పుడు ఆ మనిషిని నేనేనా? అవును, నీ ధైర్యం ఈ గ్రామానికి కొత్త వెలుగు తెస్తుంది మాలతి. అయితే నువ్వు నిజం తెలుసుకోవడానికి సిద్ధమై ఉన్నావు అని చెప్పి తన రెక్కలతో ఒక చక్రం తిప్పింది. ఒక కాంతి వలయం మాలతి చుట్టూ ఏర్పడింది. క్షణంలో మాలతి ఒక స్వప్న ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఆమె తాతయ్యను చూసింది, కానీ చిన్నవాడిగా. అతను కొంతమంది వేటగాళ్ల నుండి ఒక చిన్న నెమలిపిల్లను రక్షిస్తున్నాడు. ఆ నెమలిపిల్ల కృతజ్ఞతగా ఒక మెరుస్తున్న రెక్కను ఇచ్చింది. అదే ఇప్పుడు మాలతి చేతిలో ఉంది. ఈ రెక్క భయాన్ని కాదు మాలతి, సత్యాన్ని చూపిస్తుంది అన్న తాతయ్య మాట గుర్తుకొస్తుంది. మాలతి ఏడుస్తూ, అంటే ఈ రెక్క మన కుటుంబం సత్యానికి గుర్తా అని అంటుంది. సత్యం నీలోనే ఉంది మాలతి. భయం నిన్ను ఆపలేదు. ఆ నెమలి ఎవరో కాదు, నేనే
ఆ రోజు మీ తాతయ్య కూడా ఇదే పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఇప్పుడు నీ సమయం వచ్చింది మాలతి. ఇప్పుడు నీ ధైర్యం ఈ గ్రామానికి కొత్త వెలుగు తీసుకువస్తుంది. ఇక నేను వచ్చిన పని అయిపోయింది, ఇంకా వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతుంది. మాలతి ఆ రోజు రాత్రి అక్కడే పడుకుని తెల్లవారుగానే మెల్లగా కళ్ళు తెరిచింది. తన చుట్టూ ఉదయం వెలుగు పూసింది. పక్షుల కిలకిలా రావాలు, పూల సువాసనలు. రెక్క మసకబారింది, కానీ ఆమె హృదయం ప్రకాశిస్తోంది అని మాలతి ఆలోచించి, అవును, ధైర్యమే నిజం చూపిస్తుంది అని నమ్మింది. ఉదయం మాలతి గ్రామానికి తిరిగి వచ్చింది. ఆమె చేతిలో ఉన్న రెక్క ఇప్పుడు సాధారణంగానే కనిపించింది, కానీ ఆమె కళ్ళలో ఒక కొత్త ధైర్యం ఉంది. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అడవిలో నిన్ను పిశాచాలు పట్టుకుంటాయననుకున్నాం, కానీ నువ్వు తిరిగి వచ్చావు అని అన్నారు. మాలతి నవ్వుతూ, అవి పిశాచాలు కాదు, అవి మన భయాలే అంది. తాతయ్య తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. ఆయన కళ్ళలో ఆనంద బాష్పాలు కారుతున్నాయి. ఆ రోజు నుండే మాలతి సత్యం మీద, ధైర్యం మీద విశ్వాసం పెట్టుకుంది. తాతయ్య చెప్పిన మాట ఆమె జీవిత మంత్రమైపోయింది. మరి పిల్లలు, ఈరోజు కథ మనకు చెప్పింది ఏమిటో తెలుసా? నిజమైన ధైర్యం అంటే భయాన్ని ఎదుర్కోవడం కాదు, సత్యాన్ని ప్రేమతో చూడటం అని. చిన్న వెలుగు కూడా చీకటిని పోగొడుతుంది. మనలోని వెలుగు ప్రపంచాన్నే మార్చగలదు. మరింకేందుకు ఆలస్యం? ఇలాంటి మంచి మంచి కథలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన వీడియోని లైక్ చేసి, మీ స్నేహితులతో షేర్ చేసి, మన పాఠశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మరిన్ని మంచి మంచి కథలు మీరు మిస్ అవ్వకుండా చూడగలరు.